దేవునామానికి స్తోత్రములు. ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి అందరూ కూడా క్షేమంగాను, ఆరోగ్యంగాను, ఆత్మీయంగాను ఉన్నారని నమ్ముచున్నాం. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి వచ్చిన మీకు మన దేవుని యొద్ద నుండి కృపయు, క్రీస్తు ప్రభువు నుంచి సమాధానము మీకు కలుగునుగాక. ఈ ఉదయకాల ధ్యానంలో సోలమన్స్ ప్రావర్బ్స్ నుంచి చాప్టర్ 13లో మనం మన యొక్క మెడిటేషన్ని కంటిన్యూ చేస్తున్నాం కదా. సో వీఆర్ గోనా మెడిటేట్ a few verses from this chapter. So we have to ask for the guidance of the Holy Spirit to help us in the morning meditation. So please close your eyes and please be with me in prayer. ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మరి ఒకసారి సాల్మన్ రైచియస్ పీపుల్కి, వికిడ్ పీపుల్కి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని చూపించడానికి, తెలియపరచడానికి మాకు ప్రయత్నం చేస్తూ ఉంటుండగా ఈ 13వ అధ్యాయంలో మా ధ్యానమును మేము కొనసాగించుచుండగా మాతో మీరు మాట్లాడవలసినదిగా కోరుచు, వాక్యమును వినడమే కాకుండా మా జీవితములకు అన్వయించుకొనున్నట్లుగా సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున మనం ఇంతవరకు కూడా సామెతల గ్రంథమును 12 అధ్యాయాల వరకు ధ్యానం చేశాము. ఇందులో మనకు చాప్టర్ 10 నుంచి చాప్టర్ 22 వరకు ద కోర్ ఆఫ్ ద బుక్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద బుక్ అని చెప్తాము. ఈ భాగాన్ని సామెతల గ్రంథకర్త అయిన లేదంటే జ్ఞాని అయిన సొలొమోను నీతిమంతులకు, దుష్టులకు లేదంటే భక్తిహీనులకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని తెలియపరచడానికి అనేకమైన విషయాలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. సో మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది పరిశీలన చేసుకోవడానికి మనం చేస్తున్న ఈ ధ్యానములు ఉపయోగపడుతున్నాయని నమ్ముచున్నాము. మీరందరూ కూడా దీనిని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని నమ్ముతున్నాం. ఇఫ్ యూ ఫీల్ దట్ యూ ఆర్ బెనిఫిటెడ్ స్పిరిచువల్లీ, మీరు ఈ ఛానల్ని ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క కృపకు పాత్రులు కండి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉంటారు. అందుచేత దీనిని ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. లెట్ us go straight away to chapter 13 verse 5. 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. నీతిమంతునికి కల్లమాట అసహ్యం. కల్లమాట. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనికిడిలో దీవించునుగాక. దేవుని యందు భయభక్తులు గలవారికి అబద్ధాలు మాట్లాడడం, మోసం చేయడం, వీటి పట్ల సహజమైన అసహ్యత ఉంటుంది. సహజమైన అసహ్యత. న్యాచురల్లీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హేట్ ఫాల్స్హుడ్ అండ్ డిసీట్. మోసాన్ని, అబద్ధాలను తప్పక వారు అసహ్యించుకునే వారిగా ఉంటారు. సో దేవుని యందు భయభక్తులు గల వారికి ఇవి ఏమాత్రమును కూడా గిట్టనే గిట్టవు. అందుకే అంటున్నాడు, నీతిమంతునికి కల్లమాట. కల్లమాట అంటే అబద్ధాలని చెప్పొచ్చు, మోసపు మాటలు అని కూడా చెప్పచ్చు. ఇంగ్లీష్లో అయితే ద రైచస్ హేట్స్ ఫాల్స్హుడ్ అని రాయబడి ఉంటుంది. ద రైచస్ హేట్స్ ఫాల్స్హుడ్. ఫాల్స్హుడ్ అనే మాటకు మనం 2 పర్యాయ పదాలను చెప్పచ్చు. ఒకటి అప్రమాణికత్వం, అంటే నాట్ హ్యావింగ్ ద రైట్ స్టాండర్డ్ ఆర్ ద స్టాండర్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రమాణం లేకపోవడం, అప్రమాణికత్వం అని అనవచ్చు. సో ఫాల్స్హుడ్ అంటే
దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా జీవించని వ్యక్తి అని ఫాల్స్ మ్యాన్, ఫాల్స్ ఉమెన్, ఫాల్స్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తాం. లేదు అంటే ఫాల్స్కి అపోజిట్ ఏంటి? అసత్యం. ట్రూత్ సత్యానికి విరుద్ధంగా జీవించేటువంటి వారిని అసత్యంగా జీవిస్తున్నారు అని చెప్పచ్చు. సో దేవుని యొక్క బిడ్డలు అసత్యాన్ని, అప్రమాణికతను అసహ్యించుకునేవారిగా ఉంటారు. అసహ్యించుకునేవారు అంటే దానికి దూరంగా ఉండటం కాదు, ఇది కొంచెం దానికంటే హయ్యర్ లెవెల్ అని చెప్పచ్చు. హయ్యర్ లెవెల్. సో దూరంగా ఉండడం వేరు, అసహ్యించుకోవడం వేరు. అసహ్యించుకున్నప్పుడు, దేనినైనా మనం అసహ్యించుకున్నప్పుడు దాని దగ్గరకు మనం వెళ్తామా? అపోస్తలుడు పౌలు అంటున్నాడు, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని అంటున్నాడు. అంటే he doesn't like it. Nobody likes it kada. We don't like our feces, so we will not go near it. We hate it and we don't like to go to that sin or falsehood, or what you can say, the wickedness, or living according to the world. దేవుని యొక్క ప్రమాణాలకు తక్కువగా జీవించటం, ఇవన్నీ కూడా నీతిమంతులకు అసహ్యంగా ఉంటుంది. ఈ ఫాల్స్హుడ్ని మనం ఇంకొంచెం డెప్త్లోనికి వెళ్ళి మెడిటేట్ చేసినట్టయితే, ఫాల్స్హుడ్ అంటే అబద్ధాలు చెప్పడం మాత్రమే కాదు. ఇక్కడ మనం చూస్తున్న మాట కళ్ళ మాట అని ఉంది. కళ్ళ మాట అంటే అబద్ధం అని అనుకుంటాం మనం. కానీ దీనిని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఫాల్స్హుడ్ అని అంటున్నాడు. లైజ్ అని అనట్లేదు, అబద్ధాలు అనట్లేదు, ఫాల్స్హుడ్ అని అంటున్నాడు. అంటే మనం అసత్యంలో జీవించటాన్ని గురించి, ఇది ఖచ్చితంగా అసత్యంలో జీవించడం నీతిమంతుల వల్ల కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అ రైచియస్ మ్యాన్ టు లివ్ ఇన్ ఫాల్స్హుడ్. సో అబద్ధాలు మాట్లాడడం ఒక్కటే కాదు, వేషధారణ అంటే హిపోక్రసీ. తెలుగులో మనకి ఈ మాట చాలా బాగుంటుంది. అంటే వేషాన్ని ధరించడం. వేషధారులు ఏం చేస్తారు? నటించేవారిగా ఉంటారు. సో వేషధారణ కూడా ఒక రకమైన అసత్యమే. అబద్ధాలు మాట్లాడటమే కాదు, అసత్యంగా జీవించడానికి వేషధారణ, జీవితాలను జీవించడాన్ని కూడా మనం ఫాల్స్హుడ్ అనే చెప్తాం. అందుకే యేసు ప్రభు వేషధారులను ఆయన ఖండిస్తూ ఉన్నాడు. మాథ్యూ చాప్టర్ 6లో మనం చూసినట్టయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు కూడా ఈ హిపోక్రసీని గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి వచనంలో, మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. అంటే మనుషులకు కనిపించేలాగా వేషధారులు ఎప్పుడూ కూడా నటిస్తూ జీవిస్తూ ఉంటారు. ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. పైకి భక్తి కలిగిన వారిలాగా కనిపిస్తారు. తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు అంటాడు కదా, తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు ఏమంటాడు అని అంటే, వీరు పైకి భక్తి కలిగిన వారిలాగా కనిపిస్తారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారు అని అంటాడు. 2 Timothy chapter 3 verse 5లో పైకి భక్తి కలిగిన వారిలాగా కనిపిస్తారు. అంటే పైకి నటిస్తూ ఉంటారు. భక్తి హృదయంలో ఉండాలి. భక్తి హృదయంలో ఉన్నప్పుడు మనుషులకు కనబడే విధంగా ఏ పని కూడా మనం చేయనవసరం లేదు. దేవుడు మనలను చూస్తున్నాడు అని మాత్రం మనము ఆ కాన్షియస్నెస్ని కలిగి ఉన్నట్లయితే దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు అని అనుకుంటాం. మనుషుల యొక్క మంచి చేసుకోవడమో, లేకపోతే వారిని ప్రసన్నం చేసుకోవడమో, వారి ఫేవర్ని పొందడమో ఇది ప్రాముఖ్యం కాదు. దేవుని యొక్క ఫేవర్ని పొందడమే ప్రాముఖ్యం అని ఆలోచించేటువంటి వారు వేషధారులుగా జీవించారు. నిజంగా జీవిస్తారు, సత్యవంతులుగా జీవిస్తారు.
అందుకే 2వ వచనంలో ఏమంటున్నాడు? ధర్మం చేయునప్పుడు, కావున మీరు ధర్మం చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని. మనుష్యుల ఘనత అవసరం లేదు. మనం యేసు ప్రభువుని మనుషుల దగ్గర ఒప్పుకుంటే ఆయన తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట మనలను గురించి ఒప్పుకుంటాడు. సో దేవుడు మనలను చూస్తూ ఉంటాడు. మనుషుల దగ్గర మనం నిజంగా ఆయనను ఒప్పుకునే వారంగా జీవిస్తే చాలు. ద లార్డ్ ఈజ్ వాచింగ్ మీ అండ్ హీ ఈజ్ ద వన్ హూ విల్ జడ్జ్ మీ. నేనేం చేస్తున్నానో దానికి తీర్పు తీర్చేవాడు దేవుడు. మనుషుల వలన ఏమి కూడా కానే కాదు. మనుషుల మెప్పు నాకు అవసరం లేదు. ధర్మం చేస్తున్నప్పుడు మనం కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా మనం చెయ్యాలి అనేది యేసు ప్రభు చెప్తున్నారు. నీవైతే ధర్మం చేయునప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అంటే మన ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటే ఇతరులకు, మనుషులకు కనిపించేలాగా ధర్మం చేయాలని మనం అనుకుంటామా? నో, we shouldn't do it. మనం చేసిన దానిని ఇతరులకు చెప్పుకోవడం కూడా వేషధారణే. నేను అలా చేశానండి, ఇలా చేశానండి, వారికి నేను ఇంత చారిటబుల్ ట్రస్ట్కి ఇన్ని డబ్బులు ఇచ్చాను, మేము ఒక చారిటబుల్ ట్రస్ట్ని నడిపిస్తున్నాము, ప్రతి నెల మేము ఇంతమందిని పోషిస్తున్నాము అని అన్నదానం చేస్తూ వీడియో తీసి ఆ వీడియోని పోస్ట్ చేయడం కూడా వేషధారణే. ఎందుకంటే మనం చేసేది మన కుడి చేయి చేస్తే ఎడం చేయికి కూడా తెలియకూడదు అంటే మనుషులందరికీ తెలిసేలాగా చేస్తే అది వేషధారణ. నిజంగా సత్యవంతులుగా జీవించేవారు ఎప్పుడు కూడా చెప్పుకోరు. మనల్ని గురించి మనం ఇతరులకు చెప్పుకోకూడదు. వారే మనలను చూచి మన పరలోకపు తండ్రిని మహిమపరచాలి. మన ప్రవర్తనను చూచి పరలోకపు తండ్రిని వారు మహిమపరిచే విధంగా ఉండాలి. అందుకే దానం చేసేటప్పుడు, ధర్మం చేసేటప్పుడు వేషధారులలాగా వీళ్ళు ఏం చేస్తున్నారు? సమాజ మందిరముల్లోనూ వీధులలోనూ మీ ముందర బూర ఊదించుకుంటూ ఉంటారే, ఇది మీరు మీ ఫలమును పొంది ఉన్నారు అని నిశ్చయంగా చెప్పుచున్నాను. దట్ మీన్స్ the fruit of what you are doing will be at your lap. మనం చేసింది మన ఒడిలోనే ఉంటుంది. సో దేవుడు జడ్జ్ చేసేటువంటి వారిగా ఉంటారు. సో నంబర్ 1, మనుషులకు కనిపించేలాగా నీతి కార్యాలు చేయకుండా ఉండాలి అని జాగ్రత్త పడండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇతరులకు ధర్మం చేసేటప్పుడు వేషధారులలాగా మనుషుల యొక్క ఘనత పొందాలని మీరు చేయొద్దు అని అంటూ ఉన్నారు. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు వేషధారుల్లాగా ఉండకూడదు అంటున్నాడు 5వ వచనంలో. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. మరలా అంటున్నాడు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. మీరు ప్రార్థన చేస్తే ఏం చేయాలి? ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు ఉన్న తండ్రికి ప్రార్థన చేస్తే అప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు అన్యజనులలాగా వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని మీరు అనుకుంటున్నారు. ప్రార్థనలో విస్తారమైనటువంటి మాటలు కాదు, ఆత్మ ప్రార్థన చెయ్యాలి. ఆత్మ ప్రార్థన కాకుండా విస్తరించి మాట్లాడడం వేషధారణ అంటున్నాడు. ఆ తర్వాత ఉపవాసం చేసేటప్పుడు 16వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. అంటే నేను ఉపవాసం చేస్తున్నా అని చెప్పకూడదు. లేదు అంటే మీరేంటండి ఈరోజు ఇలా ఉన్నారంటే, అంటే ఈరోజు ఉపవాసం కదండి అంటే ఉపవాసం చేస్తే దుఃఖ ముఖంతో ఉండాలా? ముఖానికి జిడ్డు గారేలాగా ఆయిల్ రాసుకోవాలా? లేదు అంటే విషన్న వదనాలతో ఉండాలా? 40 రోజులు ఉపవాసాలు చేసేవారు కొంతమంది ఉంటారు. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అని పెట్టేటువంటి వారు ఉంటారు. ఉపవాస ప్రార్థన కూడిక అని పేరు పెట్టి ప్రార్థనలకు ప్రజలను పిలిచేటువంటి వారు ఉంటారు.
ఇదంతా కూడా దిస్ ఆల్ కమ్స్ టు హిపోక్రసీ. ఇది అంతా కూడా వేషధారణ. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా మనం చెయ్యాలి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములు వికారం చేసుకుంటారు. అలాగా ఉపవాసం చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కోవాలి. అంటే ఫ్రెష్గా ఉండాలి. నెత్తికి నూనె పెట్టుకొని, మొహానికి నూనె రాసుకొని, జిడ్డు మొహం వేసుకొని బాధపడుతున్నట్టుగా పెట్టి, ఇది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే చక్కగా మనం ఫ్రెష్గా కనిపించాలి. మనం ఎవరికి అకౌంటబుల్ అంటే రహస్యమందున్న దేవునికే మనం అకౌంటబుల్ అని మనకు రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిఫలం ఇస్తారు అని మనం ప్రార్థన చేయవలసి ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రైచియస్నెస్. ఇదే నీతిమంతుడు అనే అర్థం ఏంటంటే, నీతిమంతునికి అర్థం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా చేసేటువంటి వాడే నీతిమంతుడు. నీతి అంటే ఏంటి? దేవుని చిత్తానుసారంగా చేయడం ఏదైనా సరే. సో వేషధారులు ఎప్పుడు కూడా ఇలాగ నటిస్తూనే ఉంటారు. ధర్మం చేసేటప్పుడు అందరికీ కనిపించేలాగా ధర్మం చేయడం, ప్రార్థన చేసేటప్పుడు అందరూ వినేలాగా ప్రార్థన చేయడం, విస్తారమైన మాటలను ప్రార్థనలో వినియోగించటం, ఆ తర్వాత ఇంకా మనం చేసేటువంటి ఉపవాసంలో ఇతరులకు కనబడవలనని విషన్న వదనాలతో ఉపవాసం చేయడం, ఇవన్నీ కూడా వేషధారణ కిందకు వస్తాయి. దిస్ ఈస్ ఈక్వల్ టు ఫాల్స్హుడ్. ఇది అప్రమాణికత. దిస్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ బిలో ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్ అని నీవు అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దానిని నీవు చేసేవానిగా ఉంటావు. ఇవన్నీ కూడా మనం అసహించుకోవాలి. వీటన్నిటిని మనం అసహించుకోవాలి. పైకి భక్తి కలిగిన వారంగా కనిపించకూడదు, హృదయమందు భక్తి కలిగిన వారంగా మనం కనిపించాలి. అందుకే పీటర్ అంటాడు, 1 Peter chapter 2 verse 1లో, మీరు సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని. ఎన్ని చెప్తున్నాడు? దుష్టత్వం, మ్యాలిస్, కపటం, డిసీట్, వేషధారణ, హిపోక్రసీ, అసూయ, ఎన్వి, 5 దూషణ మాటలు, స్లాండర్, ఇతరులను దూషించడం, వీటన్నింటినీ మానేయాలి. సో ఇందులో వేషధారణను మానివేయాలంటున్నాడు. ఇలాగ చేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తం ఆ నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించుడి. దెన్ వీ విల్ నాట్ లివ్ ఎ హిపోక్రిటికల్ లైఫ్. వేషధారణ కాదు, నిజాయితీగా జీవించే వారంగా ఉంటాం. కళ్ళ మాటలు మాట్లాడడం, ఫాల్స్హుడ్ అనేది మనలో కనిపించదు. దేవుని యొక్క బిడ్డలలో ఏమాత్రమును కనిపించదు. కానీ భక్తిహీనుడు నిందించుచు అవమానపరుస్తూ ఉంటాడు. ఇతరులను నిందించేవానిగాను, తర్వాత అవమానపరిచేటువంటి వారిగాను ఉంటూ ఉంటారు. అఫ్ కోర్స్ వారి ప్రతిఫలమును వారు పొందుతారు. అంటే దే విల్ బి పుట్ టు బ్లేమ్. నింద పాలవుతారు, అవమానం పాలు కూడా అవుతారు. ఇంకా మనం చెప్పాలి అని అంటే వారి యొక్క జీవితంలోనే సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. ఇతరులను నిందల పాలు చేయాలనుకుంటారు, ఇతరులను అవమానించాలని అనుకుంటారు. అయితే అది వారికే జరుగుతుంది. వారు ఏదైతే చేస్తారో అది వారికే సంభవిస్తుంది. అందుచేత మనం ఇతరులను నిందించాలని, అవమానించాలని నీతిమంతులైనటువంటి వారు అనుకోరు. ఒకవేళ నీతిమంతులైనటువంటి వారు వేషధారణగా జీవించాలని అనుకున్నట్టయితే ఖచ్చితంగా నింద పాలవుతారు, అవమానం పాలవుతారు. మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో 11 వచనాలు చదువుకున్నట్టయితే అక్కడ అననీయ సఫీరాలు ఉన్నారు.
అననీయ అండ్ సఫీరా. వీరిరువురు కూడా వారి దగ్గర ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది, వారి దగ్గర ఒక పీస్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది. అందరూ కూడా వారి తమ తమ ఆస్తులను అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెడుతూ ఉంటే వీరికి వేషధారణ చూడండి. వీరు కూడా ఇతరులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దాము అని ఆలోచన వచ్చింది. అంటే ఎదుటివారు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి. ఎప్పుడు కూడా మనం ఇతరులు చేస్తున్నారు కాబట్టి మనం చేయడం కాదు. నిజంగా దేవుని ఎడల మనకు ప్రేమ ఉంటే, దేవుని యొక్క సేవ నిమిత్తం మనం ఇవ్వాలని అనుకున్నప్పుడు మన హృదయమందు నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవునికి ఇవ్వాల్సి ఉంటుంది. మేబీ దే వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆల్ ది అదర్ క్రిస్టియన్స్. ఈ రోజులలో కూడా మనం చూస్తాం, ఇతర క్రైస్తవులు ఏదైతే చేస్తూ ఉంటారో మనం కూడా అదే పనిని చేయాలని అనుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ చీటింగ్ అవర్ సెల్వ్స్, హిపోక్రసీ అని మనం చెప్పచ్చు. ఆల్ హిపోక్రిట్స్ చీట్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే ఒక నటన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు హిపోక్రిట్స్, వేషధారులు. వీరి యొక్క వేషధారణ చూడండి. వారి దగ్గర వారి ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీ వాళ్ళదే కదా. ఎవరైనా వీరిని అమ్మి తీసుకురమ్మని చెప్పారా, లేదంటే పీటర్ అమ్మి తీసుకొని రమ్మని చెప్పాడా? చెప్పలేదు కదా. 3వ వచనంలో పీటర్ అంటున్నాడు, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా. When it is with you, it is yours. You don't have to give it to God. నీవు హృదయం అందు నిశ్చయించుకున్న దానిని బట్టి ఇవ్వచ్చు. ఇతరులు ఇస్తున్నారని నీవు ఇవ్వనవసరం లేదు. పెద్ద పెద్ద సంచులు మూటలు తీసుకొచ్చి ఆ కానుక పెట్టెలో వేస్తూ ఉన్నారు. యేసు ప్రభు చూస్తూ ఉన్నారు. వారికి ఉన్న కలిమిలో నుంచి కొంత తీసుకొని వచ్చి వేస్తున్నారు. అయితే ఈ పేద విధవరాల దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు 2 mites యేసు ప్రభు దేవుని కోసం ఇచ్చేసింది. సో ఆమె దగ్గర ఉన్నదంతా కూడా, ఆమె జీవనం అంతా కూడా ఇచ్చేసింది అని యేసు ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు మోసపుచ్చాల్సిన అవసరం ఏముంది? మనుషులకు మనం కనిపించేలాగా మన యొక్క కార్యాలు చేయకూడదు అని యేసు ప్రభు చెప్పిన సంగతి మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. నీతిమంతులకు మోసం అంటే అసహ్యం ఉండాలి. మోసాన్ని మనం అసహ్యించుకోవాలి. కానీ వీరు మోసం చేయాలని అనుకున్నారు. ఏం చేశారు? వారి దగ్గర ఉన్నటువంటి వారి పొలాన్ని అమ్మేసేసి వారు అందులో కొంత దాచుకున్నారు. దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. పెడితే అప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఈ మాట చెప్తూ ఉన్నాడు, ఆ తర్వాత నీవు మనుష్యులతోనే కాదు దేవునితో అబద్ధం ఆడితివి. పీటర్ని మోసం చేయాలనుకున్నాడు, మనుషుల్ని మోసం చేయాలనుకున్నాడు, దేవునే మోసం చేశావన్న సంగతి నీకు ఇప్పుడు అర్థమవుతుందా? దేవునితోనే అబద్ధం ఆడావు. నీవు మనుష్యులతో అబద్ధం ఆడితే దేవునితో అబద్ధం ఆడినట్లే. కళ్ళ మాట మాట్లాడటం అనేది నీతిమంతునికి అసహ్యంగా ఉండాలి. అదే రోజు చనిపోయాడు. ఆ తర్వాత ఆయన భార్య వచ్చింది. ఆమె కూడా సేమ్. అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుము అని ఆమెను అడిగాడు పీటర్. ఇంతకే అమ్మారా మీరు? ఇంతకే అమ్మారా అంటే, లేదండి మేము చాలా ఎక్కువ డబ్బులకే అమ్మాము, అందులో మేము కొంత దాచిపెట్టుకున్నాం, కొంత తీసుకొని వచ్చి ఇచ్చాము అంటే సరిపోయింది. ఎందుకు? అది వారి డబ్బే. వారి డబ్బుని వారి ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు, మొత్తం ఇవ్వాలని రూల్ కూడా లేదు. అలాంటప్పుడు అడిగితే, అవునండి మేము హాఫ్ ప్రైసే తీసుకొచ్చాము, ఇందులో కొంత మాత్రమే తీసుకొచ్చాము అని అనకుండా అవును ఇంతకే అని అబద్ధం చెప్తుంది. చెప్పాల్సిన అవసరం లేదు కదా. చెప్పింది.
అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నాయి, నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పగా వెంటనే అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచాను. అప్పుడు సంఘమంతా కూడా చాలా భయపడుతూ ఉంది. సో పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడటం, మనుష్యులతో అబద్ధం ఆడితే దేవునితో అబద్ధం ఆడినట్లే. అందుకే నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యంగా ఉండాలి. భక్తిహీనుడు నిందించుచు అవమానపరుస్తాడు, అవమానాన్ని ఎదుర్కొంటాడు. ఇప్పుడు వీరు నింద పాలవడం కాదు, అవమానం పాలవడం కాదు, మరణం పాలైపోయారు అననయ్య సభ్యురాలు. అందుచేత మనం మన యొక్క జీవితములను అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునేటువంటి వారంగా ఉండాలి అని దేవుడు మనకి ఉదయకాలమందు తెలియపరుస్తూ, నీతిమంతులంగా అంటే నీతిని వెదికే వారంగా, నిజాయితీగా, యథార్థపరులంగా, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించే వారంగా, దైవ చిత్తానుసారంగా జీవించాలి అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, దైవ చిత్తానుసారంగా జీవించే వారికి వారి యొక్క నీతియే రక్షకం. యథార్థవర్తనునికి నీతియే రక్షకం. నీతే మనలను రక్షిస్తుంది. కానీ దేవుని విస్మరించే వారు ఉంటారు కదా, భక్తిహీనత పాపులను చెరిపివేయును. భక్తిహీనత పాపులను చెరిపివేస్తుంది. యోసేపు యొక్క జీవితం మనం చూస్తాము. హీ వాజ్ లివింగ్ ఏ బ్లేమ్లెస్ లైఫ్. ఎవరు కూడా అతన్ని నిందించడానికి లేదు. Of course, God's people may suffer in this fallen world. కానీ doing good leads to experiencing good. అందుకే వారి అన్నలు తనకు కీడును తలపెట్టినా కూడా అది దేవుడు దానిని మంచి కోసమే మార్చాడు అనే విషయాన్ని 50వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. చూడండి, జెనసిస్ 50:20. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవుడు మేలుకే ఉద్దేశిస్తాడు. దానియేలుని కూడా దుష్టులైనటువంటి వారు, శత్రువులైనటువంటి వారు ఒక సందర్భాన్ని సృష్టించి సింహముల యొక్క గుహలో పడద్రోయబడినట్లుగా చేశారు. అయితే ఆ దుష్టులు అదే గుహలో పడేలాగా దానియేలును ఆ గుహలో వేసినప్పుడు సింహాల నోరును మూసిన దేవుడు అదే దుష్టులను ఆ బోనులో వేసినప్పుడు వారి యొక్క ఎముకలు కూడా మిగలకుండా వాటికి ఆహారంగా మారిపోయారు. భక్తిహీనత పాపులను చెరిపివేయను. సో ఈ పాపం చేసేటువంటి వారు చెరిపివేయబడ్డారు. they were removed forever. వారు ఇంకా లేకుండా అయిపోయారు. అందుకే నీతిమంతులను వారి యొక్క నీతి రక్షిస్తుంది. యోసేపును తన నీతి రక్షించింది. దానియేలును తన యొక్క నీతి రక్షించింది. అయితే పాపం ఎప్పుడు కూడా చెరిపివేసేదిగా ఉంటుంది. ఇట్ డిస్ట్రాయ్స్ us, ఇట్ annihilates us, మనలను లేకుండా చేస్తుంది. అందుకే మనం నీతిమంతులముగా జీవించటానికి, యథార్థవర్తనులముగా జీవించటానికి దేవుడు మనలను పిలిచాడు. ఆ విధంగా జీవిస్తే దేవుని యొక్క నామానికి మహిమ తీసుకొని వస్తాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, హిపోక్రసీ, ఫాల్స్హుడ్, హిపోక్రసీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫాల్స్హుడ్ అని ఈ ఉదయకాలం మాకు తెలియజేశారు. మేము చేసే పనులు మనుషుల యొక్క మెప్పు కోసం, మనుషుల దగ్గర నుంచి ఘనత పొందటానికి కాకుండా మీ వద్ద మేము నాయన సరి అయిన రీతిలో ఉన్నామా లేదా అనే దానిని మీరు పరిశీలిస్తున్నారన్న భయం కలిగి జీవించడానికి ప్రభువా, మేము దుష్టత్వాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి, అవినీతిని విడిచిపెట్టి, హిపోక్రసీని విడిచిపెట్టి, ఫాల్స్హుడ్ని విడిచిపెట్టి నీతివంతులంగా జీవించడానికి మాకు కృపను అనుగ్రహించమని, తద్వారా ప్రభువా మీరు అనుగ్రహించే నిత్య జీవం నాకు వారసులం అవడానికి మాకు కృప చూపించమని వేడుకుంటూ, ఈ లోకంలో మేము
యథార్థవంతులముగా జీవించినట్లయితే మా నీతి మమ్ములను రక్షిస్తుంది అని చెప్తూ ఉన్నారు. యోసేపును రక్షించిన రీతిగా, దానియేలును రక్షించిన రీతిగా మీరు మమ్మలను రక్షిస్తారని మేము నమ్మడానికి మాకు కృప దయచేయండి. ఆఫ్ కోర్స్ ఈ లోకంలో ఫాలెన్ వరల్డ్ కనుక తప్పకుండా నీ ప్రజలమైన మేము ఇబ్బందుల పాలవ్వచ్చు, యోసేపు వలె, దానియేలు వలె. కానీ అల్టిమేట్ విక్టరీ మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మి మిమ్మలను స్తుతిస్తూ ఆ విధంగా జీవించడానికి మాకందరికీ కృప చూపించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క బిడ్డలంగా, నీతిమంతులంగా, యథార్థవర్తనులంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.